ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఇంగ్లాండ్ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. కేవలం బ్యాటింగ్, బౌలింగ్లోనే కాకుండా ఫీల్డింగ్లోనూ భారత్ ప్రపంచ స్థాయి ప్రమాణాలను ప్రదర్శించింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ పట్టిన అద్భుతమైన క్యాచ్లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ ఫీల్డింగ్ హైలైట్ గా నిలిచింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో ప్రమాదకరమైన ఫిల్ సాల్ట్ ఇచ్చిన క్యాచ్ ను కవర్ పాయింట్ వద్ద అక్షర్ వెనక్కి పరిగెత్తుతూ అత్యంత చాకచక్యంగా అందుకున్నాడు. దాదాపు 24 మీటర్లు పరిగెత్తి అద్భుతమైన క్యాచ్ ను పట్టాడు. ఆ తర్వాత బుమ్రా వేసిన 5వ ఓవర్లో హ్యారీ బ్రూక్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ ను డైవ్ చేస్తూ పట్టుకున్న తీరు స్టేడియం ను హోరెత్తించింది. ఈ క్యాచ్లతో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ కోలుకోలేని దెబ్బతింది. కేవలం నేరుగా క్యాచ్లు పట్టడమే కాకుండా బౌండరీ లైన్ వద్ద అక్షర్ పటేల్ చూపిన సమయస్ఫూర్తి అద్భుతం. హర్షదీప్ సింగ్ వేసిన 14వ ఓవర్లో విల్జాక్స్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద అక్షర్ అద్భుతంగా గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. బ్యాలెన్స్ కోల్పోతున్న సమయంలో బంతిని తెలివిగా లోపలికి విసరగా అక్కడే ఉన్న శివం దుబే దానిని అందుకుని విల్జాక్స్ ను పెవిలియన్ కు పంపాడు. ఈ వికెట్ ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లింది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ త్వరగా పెవిలియన్ చేరాడు. అయితే సంజు 42 బంతుల్లో 89 పరుగులతో చెలరేగాడు. అతనికి తోడుగా ఇషాన్ కిషాన్, శివం దుబే మెరుపు ఇన్నింగ్స్ లో ఆడటంతో భారత్ టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే 4వ అత్యధిక స్కోరు నమోదు చేసింది. 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన యంగ్ ప్లేయర్ జాకబ్ బెథెల్ వీరోచిత పోరాటం చేశాడు. కేవలం 45 బంతుల్లోనే 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 105 పరుగులు చేసి భారత్ ను వణికించాడు. అయితే చివరి ఓవర్లో 30 పరుగులు అవసరమైన దశలో శివం దుబే బౌలింగ్ లో బెథెల్ రనౌట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. చివరి ఓవర్లో ఆర్చర్ 3 సిక్సర్లు బాదినా ఇంగ్లాండ్ 246 పరుగుల వద్దే నిలిచిపోయింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. బుమ్రా తన 4 ఓవర్లలో కేవలం 33 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీసి ఇంగ్లాండ్ రన్ రేట్ ను నియంత్రించాడు. వరుణ్ చక్రవర్తి 64 పరుగులిచ్చి 1 వికెట్ తీసినప్పటికీ కీలక సమయంలో బట్లర్ ను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఫీల్డింగ్ లో అక్షర్ పటేల్ చేసిన మ్యాజిక్ బౌలర్లకు కొండంత అండగా నిలిచి భారత్ ను ఫైనల్ చేర్చింది.